సో లూకా సువార్త 24వ అధ్యాయ ప్రకారంగా ఈరోజు పునరుత్థాన దినముగా మనమందరం భావిస్తున్నాం, నమ్ముతున్నాం యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని బట్టి. సో గుడ్ ఫ్రైడే శుక్రవారం, శుభ శుక్రవారం రోజున ఆయన చనిపోయి మరి ఈరోజు తిరిగి లేచాడు. మూడవ రోజుగా ఈరోజు మరి తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడం జరిగింది. సో అక్కడ మొదటిగా చూసిన వ్యక్తులు ఆ స్త్రీలు. అందుకే ఆదివారమున తెల్లవారుచుండగా, అంటే ఇంకా తెల్లవారలేదు కంప్లీట్గా, తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, అంటే అక్కడున్న స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానము అవుతాడని రాలేదు. దేనికోసం వచ్చారు? సుగంధ ద్రవ్యములు ఆయన శరీరానికి పుయ్యటానికి వచ్చారు, లేకపోతే ఆ స్థలములో విడుదల చేయడానికి వచ్చారు. సో ఆ టైంలో సమాధి ముందర ఉండిన రాయి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. సో అక్కడ అప్పట్లో సమాధులు అనేటివి మనకిప్పుడు ఉండే విధంగా కాదు, కానీ ఒక గుహలాగా ఉండి ఆ గుహలో మనుషులను పెట్టి ఒక రాయి అనేది అక్కడ మూసేస్తారు. సో ఆ మూసేసిన రాయి ఈ స్త్రీలు వెళ్ళిన వెంటనే ఆ రాయి తెరవబడి ఉండుట చూశారు. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు అని అంటారు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళారో వాళ్ళు వెతుకుతున్నారు యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, చనిపోయిన శరీరాన్ని, యేసయ్య శరీరాన్ని వెతుకుతున్నారు. కానీ అక్కడ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందుని గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా, సో ఆ స్థలములోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు శరీరం కనబడలేదు కనుక వాళ్ళకి భయం స్టార్ట్ అయిపోయింది. ఏంటి, ఎవరైనా ఎత్తుకపోయిరా, లేకపోతే ఇంకేమైనా అయ్యిందా, అసలు ఏం పరిస్థితి వచ్చింది అంటే యేసయ్య ముందే చెప్పాడు, నేను మూడో రోజున తిరిగి లేస్తానని చెప్పే ఆ కార్యం చేస్తాను. కానీ వీళ్ళు నమ్మారా? వీళ్ళనే కాదు, శిష్యులు కూడా నమ్మారా? లేదు. అట్టెట్లా సాధ్యమవుతుంది? ఒక సాధారణంగా ఒక మనిషి చనిపోయి తిరిగి లేవడానికి సాధ్యమవుతుందా? కాదు. అందుకే వాళ్ళు నమ్ముతున్నారా? నమ్మలేకపోతున్నారు. సో యేసుక్రీస్తు ప్రభు చనిపోవడం ఎందుకు చనిపోయాడు? మన పాపము క్షమించబడటానికి, మన దోషము క్షమించబడటానికి. సో శనివారము అనగా రెండవ దినము ఆయన పాతాళములో ఉన్న ప్రజల్ని రక్షించడానికి, మూడవ దినము యేసుక్రీస్తు ప్రభు సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. అంటే ఎందుకు చనిపోయి తిరిగి లేచాడు? చనిపోకుండా ఆయన ఉండొచ్చు కదా. చనిపోకుండా ఆయన ఉండడం వల్ల ఏమి ప్రయోజనకరం మానవులకు ఉంది. సో చనిపోవడం వల్ల మన పాపము క్షమించబడింది, చనిపోవడం వల్ల మనలో ఆయన జీవము కలిగింది, ఆయన చనిపోవడం వల్ల ఆయన జీవం మనలోకి వచ్చింది, మన జీవం ఆయనలోకి వెళ్ళిపోయింది. అనగా ఆయన పరిశుద్ధత మనలోకి వచ్చింది, మన పాపము ఆయనలోనికి వెళ్ళింది. సో రెండవ రోజు పాతాళములోకి వెళ్ళడం వల్ల పాతాళములో బంధించబడిన ఆనాటి మేధావులు, ఆనాటి మహానుభావులు ఎవరైతే యేసుక్రీస్తు రాక మునుపు ఉన్నారో వాళ్ళను రక్షించడానికి రెండవ రోజు టైం పట్టింది. మూడవ రోజు ఆయన పునరుత్థానుడై, అంటే పునరుత్థానుడు అవ్వడం అంటే ఏంటి? మరణం సైతము యేసుక్రీస్తు ప్రభుని ఏమీ చేయలేకపోయింది. దానికి సాక్ష్యానికే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేవడం సాధ్యమైందనడానికి ప్రూఫ్. సో యేసయ్య మూడవ రోజు ఎందుకు తిరిగి లేచాడంటే మరణం అనేది కూడా యేసు ప్రభును ఏమీ చేయలేకపోయింది. అంటే ఆ యేసు ప్రభు అంటాడు, నేను మరణాన్ని గెలిచాను, నేను మరణం అనే ముళ్ళును విరిచాను. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నమ్ముతున్నారో వారు తన దైవ చిత్తానుసారముగా కలిగించబడిన మరణము రాకమునుపు వారు మరణించరు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఎప్పుడు కొన్నిసార్లు మన టైం అయిపోక ముందుకే చాలామంది చచ్చిపోతూ ఉంటారు బయట. సో అలా అని వాళ్ళ టైం అయిపోయిందంటే లేదు, వాడు 5 సంవత్సరాలకు ఒకటి చచ్చిపోతాడు. యంగ్స్టార్స్ 15-20 సంవత్సరాలకు చనిపోతారు. సో దేవుని చిత్తమా ఆ టైంలో చనిపోవడం అంటే లేదు. సో కాకపోతే వాళ్ళకు దేవుడిచ్చిన సమయం ముందే వాళ్ళు చనిపోతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానపు యొక్క శక్తి వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అని మీరు కూడా యేసుక్రీస్తుతో పాటు ఏమయ్యారంట? ఎప్పుడు లేపబడ్డారు మీరు? ఈరోజు లేపబడ్డవారు 6 మంది. మీరు ఎప్పుడు లేపబడ్డారు? అంటే మీలో పునరుత్థాన శక్తి లేదా? ఉంది. నేను చనిపోయి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఎలాగైతే మరలా మూడవ రోజు లేచాడో
బాప్తిజం తీసుకోవటం వల్ల మనము కూడా చనిపోయి మళ్ళీ క్రీస్తుగా ఉద్భవించాము, క్రీస్తుగా పునరుత్థానమయ్యాము అని అర్థం. అంటే యేసుక్రీస్తుకున్న అనుభవం మీ అందరికీ ఉంది అండి. ఆ అనుభవాన్ని గ్రహించలేకపోతున్నారు కనుకనే విశ్వాసము పెరగలేకపోతుంది. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ దట్ యేసుక్రీస్తు చేసిన ఆ విధానాన్ని ఎప్పుడైతే మీరు అనుభవించాలని ప్రయత్నం చేస్తారో దాని విషయంలో ఉన్న జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి. సో ఈరోజు పునరుత్థానపు రోజుగా మనం అందరము ప్రార్థనలు చేస్తున్నాం. సో ఈరోజే మనం యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానమయ్యాడంటే 2025 సంవత్సరాల క్రింద ఆయన పునరుత్థానుడయ్యాడు. ఈ దినాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నాము. సో ఈరోజు అయ్యాడంటే కాదు, ఈరోజు ఏం చేస్తున్నాం, ఆయన పునరుత్థానుడయ్యాడనే ఆ విషయాన్ని ధ్యానం చేస్తూ జ్ఞాపకము చేసుకుంటున్నాము. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? సో ఆయన చనిపోయి తిరిగి లేవడం వల్ల ఆయనకి మరణం అనేది కూడా ఆయనను ఏమీ చెయ్యలేకపోయిందనే విషయాన్ని మీ అందరికీ నేను బయలుపరుస్తున్నాను. మరి ఆయననే మరణాన్ని ఆయన గెలిచాడంటే మీరు మరణిస్తున్నప్పుడు ఆయన చూస్తాడా అండి? నో, ఖచ్చితంగా దాన్ని ఆపివేస్తాడు. ఎందుకంటే నీ నమ్మకము నా నమ్మకము మన జీవం మీద లేదు, కానీ యేసుక్రీస్తు మీద ఉంది. కనుక ఆయన మాట అంటాడు కదా, నేను ఆల్రెడీ జయించాను, కాబట్టి మీరు నన్ను నమ్మితే మీరు జయించినట్టే అని అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం, కొత్తగా జయించాలని ప్రయత్నం చేస్తాం. కానీ మనమందరం చేయాల్సిన విషయం ఏంటి, యేసుక్రీస్తులో మీరు విశ్వాసము పెడితే ఆయన ఏదైతే జయించాడో అది కూడా మీరు జయించినట్టే అనే వాగ్దానము నిరర్థకము కాకుండా మీరు అది నెరవేర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ దినముగా ప్రతిష్ఠించబడింది? పునరుత్థానం. ఆయన కార్చిన రక్తం అనే దినము వేరు, ఆయన తిరిగి లేచిన దినము వేరు. ఈ స్త్రీలు ఎప్పుడైతే ఆ ప్రదేశానికి వెళ్ళారో ఆదివారము తెల్లవారుచుండగా కొన్ని సంఘాలు ఏం చేస్తాయంటే కుండల మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాయి 5:30కి. సో మనకు అలాంటి పరిస్థితులు లేవు కనుక చేయలేకపోయాం, అది పక్కన పెట్టాం. కొన్ని సంఘాలు ఏం చేస్తాయి 5 గంటలకు లేచి కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాయి. ఎందుకు అవన్నీ అని అంటే జ్ఞాపకం చేసుకోవడానికి, రిమెంబరెన్స్. ఎందుకు? స్త్రీలు ఏం చేశారు, ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు శరీరము లేదు, అక్కడ దేవదూతలు 2 వచ్చారంట. దాన్ని చూద్దాం, ఆ సంభాషణని మనం చూద్దాం. 4వ వచనం చూస్తే, ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆ దేవుని సంబంధమైన 2 వ్యక్తులు ఆ ప్రదేశములో ఉండి ఆ స్త్రీలతో మాట్లాడుతున్నారు. ఏమని? మీరెందుకు సజీవుడైన వానిని మృతులలో మీరెందుకు వెతుకుచున్నారు? అంటే మృతులంతా సమాధిలో ఉంటారు కదా, ఎందుకు వెతుకుచున్నారు? ద గ్రేట్ వన్ దట్ ఐ వాంట్ టు సే, లోకంలో మహానుభావులు, రాజులు, దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సరే వారి సమాధి ఖాళీగా లేదనడానికి వీల్లేదు. సో కొన్నిసార్లు మనం ఆలోచించిన విధానం ఏంటంటే, మన భారతదేశంలో ఎవరైనా థామస్, యేసుప్రభు శిష్యుడైన థామస్ ఒక సమాధి ఉంది. ఆడికి మేము వెళ్ళినాం, చెన్నై స్టేట్లో. ఆడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మూలములు, అంటే ఆయన శరీరం అక్కడనే ఉంది అనడానికి వీల్లేదు. సో ఏం చేశారు, అక్కడున్న భక్తులు ఆయనకు సంబంధమైన కొన్ని అవయవాలు, అవి ఏవైనా కావచ్చు, కొన్ని తీసుకొచ్చి అక్కడ సమాధి చేశారు. ఎందుకంటే చనిపోయిన శవం అక్కడ దొరకలేదు కనుక ఆయన ఆ మూలాలు ఏవైతే ఉంటాయో ఆయనకు సంబంధించినవి అవన్నీ కూడా అక్కడేసి ఆయనను సమాధి చేశారు. సో అంటే ఏ ప్రదేశానికి వెళ్ళినా మహానుభావుల యొక్క సమాధులు ఖచ్చితంగా ఉన్నాయి, రాజుల యొక్క సమాధులు ఉన్నాయి, ఈజిప్ట్లో ఉన్న పెద్ద పెద్ద రాజుల యొక్క సమాధులు ఉన్నాయి, దేవుళ్ళు అనబడుతున్న సమాధులు ఉన్నాయి, ఇంకా ప్రవక్తల సమాధులు ఉన్నాయి. ఏ సమాధి లేదు? యేసుక్రీస్తు ప్రభు సమాధి లేదు. అక్కడికి వెళ్తే ఆయన దొరకడు, ఆయన శరీరము దొరకదు. స్టిల్ ఈజ్ లివింగ్, ఆయన ఇంకా జీవిస్తూనే ఉన్నాడంట.
అందుకే మన దేవుడు జీవము కలిగిన దేవుడిగా మనము ఆరాధన చేస్తున్నాం, జీవము కలిగిన దేవుడిగా మనం ఆయనను పూజిస్తున్నాం. ఆయన మృతులలో లేడు, సజీవుడైన ఆ వ్యక్తిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. సో దీనికి ఒక ఎలాబరేషన్ ఉంది. మృతులలో సజీవుడైన వానిని ఎందుకు వెతుకుతున్నారు? మృతుత్వం సంబంధమైన పదము ఏదైతే ఉందో అది చనిపోయినదిగా, అంటే ఏదైనా సరే మీ లైఫ్లో ఒకటి చనిపోయినదిగా ఉంటే దాంట్లో క్రీస్తు ఉండడండి. బాగా గుర్తుపెట్టుకోండి. సో మనందరి లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి, అది మనకు అనుకూలంగా ఉండే కొన్ని సిచ్యువేషన్స్ చనిపోయినట్టుగా ఉంటాయి. దేవుడు దాన్ని జీవము కలిగినదిగా చెయ్యడు. ఎందుకంటే అది సాతానికి సంబంధమైన ప్రతి సిచ్యువేషన్ కొన్నిసార్లు నీకు మహిమకరంగానే ఉండొచ్చు. అది చనిపోయే సిచ్యువేషన్స్ లాగా కొన్నిసార్లు మన పరిస్థితులే మృత్యుం సంబంధమైన పరిస్థితులు లాగా ఉంటాయి. సో చాలామంది ఏం చేస్తారంటే దేవుణ్ణి దాంట్లో వెతుకుతారు. సో మీ భాషలో చెప్తా, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు పాపాన్ని చూసుకుంటూ దేవుని చూడకండి, ఎందుకంటే దేవుడు పాపములో లేడు. సో చాలామంది ఏం చేస్తారు, ఆ పాపాన్ని చూస్తూ దేవునికి ప్రార్థన చేస్తారు. మ్యాక్సిమం క్రైస్తవులు ప్రార్థన చేసినప్పుడు ఒక తప్పు జరిగినా, ఒక పాపం జరిగినా దాన్ని బేస్ చేసుకొని ప్రార్థన చేస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, కొంచెం రెవలేటెడ్గా ఉంటా. దాన్ని బేస్ చేసుకొని ప్రార్థన చేస్తాం. యాక్చువల్గా పాపం వెళ్ళిపోవాలంటే పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా దేని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని. ఎందుకంటే పాపాన్ని తొలగించేది యేసు రక్తం కాబట్టి నువ్వు పాపాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల అది నీకు ధర్మశాస్త్రముగా పనిచేస్తా. కాబట్టి ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల సంథింగ్ మీలో శక్తిని ఉద్భవింపజేస్తా. సో మనలో ఒక పాపం వెళ్ళిపోవాలంటే నాలో ఈ పాపం ఉంది అని అనడము కాకుండా యేసు రక్తం యొక్క విలువ నీకు తెలిస్తే నీలో పాప సంబంధమైన శక్తులన్నీ కూడా నశించిపోతాయి. కానీ మానవులు ఎలా ప్రార్థన చేస్తారు? దేవునికి, క్రైస్తవులుగా ఉన్నబడిన వ్యక్తులు పాపం మీద బేసై దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, పాపం మీద బేసై దేవునికి ప్రార్థన చేస్తారు. అందుకే అక్కడ ఉన్న దేవదూతలు ఏమని అంటున్నాయి? సజీవుడైన వ్యక్తిని మీరు మృతులలో ఎలా వెతుకుతున్నారు? హల్లెలూయా. అంటే చాలామంది యేసుక్రీస్తుని పాపములో వెతుకుతారు. యేసుక్రీస్తు రక్తాన్ని, దాని విలువ మీరు తెలుసుకుంటే పాపం నుంచి మీరు బయటికి వస్తారు. సో పాపమును బట్టి మీరు ప్రార్థన చేస్తే ఆ పాపములో యేసు ప్రభు లేడు కనుక ఖచ్చితంగా మనం బంధించబడతాం. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధతలో ఉన్నాడు కనుక మనం చూడాల్సింది ఏంటంటే పాపము కన్నా, తప్పు కన్నా ఆయన రక్తానికి విలువనిచ్చి ఆయన రక్త విషయంలో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఆటోమేటికల్గా మనలో ఉన్న పాప బీజం అనేది తొలగిపోతుందండి. ఈరోజు పునరుత్థానపు శక్తి ద్వారా అలాంటి కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో కంటిన్యూషన్ చేద్దాం. 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనిరి. చెప్పాడా లేదా యేసయ్య వాళ్ళతో? 3వ దినము నేను లేస్తానని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ స్త్రీలు ఏంటంటే యేసుప్రభు ఒక మాట చెప్పాడు, 3వ రోజున నేను తిరిగి లేస్తాను అని క్లియర్గా చెప్పాడు. కానీ వీళ్ళు ఎందుకు పోతున్నారు చెప్పండి? మొత్తం డెకరేషన్. ఎందుకు పోతున్నారు ఈ స్త్రీలు? డెకరేషన్ చేయడానికి యేసుప్రభు శరీరానికి. అవునా కాదా? యేసుప్రభు 3వ రోజు లేస్తానని చెప్పాడా లేదా? ఆ స్త్రీలకే, ఏ స్త్రీలైతే సమాధి దగ్గరకు వచ్చిందో అదే స్త్రీలతో యేసుక్రీస్తు ప్రభు పంచుకున్నాడు ఆ మాట. ఏమని? నేను 3వ రోజున తిరిగి లేస్తానని. కానీ వీళ్ళు ఎందుకోసం వస్తున్నారు? సరే, అసలు లేచాడా లేదా అని చూడడం కూడా కాదు. అసలు ఆ థాట్ ఉందా వీళ్ళలో? అసలు ఆలోచన ఉందా? కేవలం ఒకే ఒక ఆలోచన, యేసు ప్రభు శరీరాన్ని మనం డెకరేట్ చేద్దాం, కాపాడుదాం. ఆయన శరీరం తొందరగా కరిగిపోకుండా, ఆయన శరీరం తొందరగా నశించిపోకుండా, ఆయన శరీరం తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఏం చేద్దాం? దాన్ని డెకరేట్ చేద్దాం.
సుగంధ ద్రవ్యాల చేత దాన్ని అలంకరణ చేస్తే తొందరగా అది నశించబడదు, తొందరగా అది ఖరాబ్ అవ్వదు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న స్త్రీలు ఏం చేస్తున్నారు? మరి అక్కడ వేరే శవాలు కూడా ఉన్నాయి, దాన్ని చేస్తున్నారా? లేదు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, పురుషులకు కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభు 3వ రోజున తిరిగి లేస్తాడని చెప్పినప్పటికీ అక్కడున్న యేసు ప్రభు శిష్యులు నమ్మారా? లేదు. సో అక్కడ ఉద్దేశము యేసు ప్రభు చెప్పిన మాటకి అక్కడ వాళ్ళు నమ్మలేకపోయారు. సాధారణముగా ఒక వ్యక్తిని చూసినట్టే యేసు ప్రభుని చూశారు కనుక వాళ్ళు శక్తిని పొందలేకపోయారంట. దే హ్యావ్ నీడెడ్ ద హోలీ స్పిరిట్. అంటే వాళ్ళకి యేసు ప్రభు సరిపోలేదు, పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు. ఒకవేళ వాళ్ళు విశ్వాసము యేసు ప్రభు మాటల మీదనే పెడితే పునరుత్థానపు యొక్క శక్తి యేసు ప్రభు పునరుత్థానం అయినప్పుడే వాళ్ళకి లభిస్తుంది. కానీ ఎప్పుడు లభించింది? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వాళ్ళకి పునరుత్థానపు శక్తి పరిచయం అయిందంట. కానీ వీళ్ళకి ఎప్పుడు లభించాలా? యేసు ప్రభు లాజరస్ని లేపినప్పుడు ఏమంటున్నాడు? నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. సో ఆ పునరుత్థానపు శక్తి స్త్రీలలో కావచ్చు, పురుషులలో కావచ్చు లభించిందా? అక్కడ వాళ్ళకి ప్రతిష్ఠించబడిందా? లేదు. పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు వాళ్ళ జీవితాల్లో అది జరగలేదు. ఎందుకంటే యేసు ప్రభు మాట మీద వాళ్ళు నమ్మకం ఉంచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ ఒక డిస్కషన్ చేస్తున్నప్పుడు అక్కడున్న దేవదూతలు ఏమనంటున్నాయి? మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనేది. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొని అప్పుడు వచ్చిందంట జ్ఞాపకం. ఎన్ని రోజులు అవుతుందని చెప్పి మరి వారికి సంవత్సరాలు గడిచిపోతున్నాయా? వారము 2 వారాలు అవుతుండొచ్చు సాధారణంగా, అప్రాక్సిమేట్లీగా డేట్ చూసుకుంటే. మరి ఆ వారం ముందు చెప్పిన మాటలే వాళ్ళు మర్చిపోయారు. ఎవరు చెప్పారు? మళ్ళీ సాధారణమైన వ్యక్తి చెప్పలేదు, సాక్షాత్తుగా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తారు. ఆ మాటలు వారికి సరిగ్గా జ్ఞాపకం ఉండక 2 దేవదూతలు వచ్చి జ్ఞాపకం చేసేదాకా వీరికి జ్ఞాపకము లేదు. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియు యోహాను, యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడని. ఈ పురుషులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్త్రీలు అక్కడ నిజాన్ని చూశారు. యేసు ప్రభు శరీరము లేదని ఈ మాటను తీసుకుపోయి పురుషుల దగ్గరికి తీసుకొచ్చి, అయ్యలారా, అపోస్తలులారా, మరి ఇక్కడ యేసు ప్రభు ఆ శరీరం కనిపించట్లేదు, యేసు ప్రభు యొక్క శరీరము భౌతికంగా అక్కడ కనిపించట్లేదు, అక్కడ 2 దేవదూతలు వచ్చి మాతో ఇలా మాట్లాడారు అని అంటే ఈ పురుషులు ఏం చేస్తున్నారు? స్త్రీని ఎలా చూసారంటే ఆ స్త్రీలను వెర్రివాళ్ళులాగా, వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన చనిపోయిన తిరిగి లేస్తాడా? అప్పటికి అద్భుతాలు చేశాడా లేదు యేసయ్య? లాజరస్ని లేపాడు, కొంతమందిని ఇంకా లేపాడు. కానీ అక్కడ అద్భుతము చేసినప్పటికీ 4 రోజుల తర్వాత లాజరస్ తిరిగి లేచాడు అనే అద్భుతాన్ని వాళ్ళు ఎక్కువగా నమ్మలేకపోయారు. ఎందుకంటే అక్కడున్న యూదులు, పరిసయ్యులు, సద్దుకేయులు ఏం చేశారంటే ఆ నిజాన్ని ఏదైతే అద్భుతం చేశారో యేసు ప్రభు దాన్ని డూప్లికేట్ చేసి పడేశారు. దాన్ని వీళ్ళ కొంచెం నమ్మకం వచ్చింది ఎవరి మీద? యూదుల మీద. కానీ యేసు ప్రభు మీద అంత ఎక్కువ నమ్మలేదు వాళ్ళ శిష్యులే. అంతగా ఎందుకు? యేసు ప్రభు చేసిన కార్యము సాధారణమైన కార్యాలు కాదు. ఎలాంటి కార్యాలు అవి? అసాధారణమైన కార్యాలు యేసు ప్రభు చేశాడు. అందుకే మానవులు సాధారణంగా నమ్మలేకపోతున్నారు. ఈ పురుషులు స్త్రీల మాటలు విని ఏమని అంటున్నారు? వెర్రి మాటలుగా కనబడను గనుక వీరి మాటలు వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి 12వ వచనం, the 12 words, the 12 people. అయితే పేతురు లేచి సమాధి నొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గుచ్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. పేతురు ఒక్కడేనా? 11 మంది పోయారా? ఒక్కడే. యేసు ప్రభు సిలువ దాకా వెళ్ళేదాకా ఎవరు తోడై ఉన్నారు? మళ్ళీ యేసు ప్రభుకి పేతురు. అదే పేతురు మళ్ళీ ఇప్పుడు కూడా ఫస్ట్ సమాధి దగ్గరికి ఎవరు పోయారు? పేతురు. పేతురుకు ఉంది ఫెయిత్. ఎందుకనంటే ఆయనకి అవిశ్వాస కార్యాలు ఎక్కువగా జరిగినాయి. అర్థం చేసుకోండి. సో విశ్వాసం ఎక్కువ పేతురుకి ఎందుకు ఉందనంటే ఆయన జీవితంలో ఎక్కువ అద్భుతాలు జరగలేదు. ఆయన జీవితంలో
ఆయన పర్సనల్ లైఫ్లో అవిశ్వాస సంబంధమైన కార్యాలు ఎక్కువగా జరిగాయి కనుక విశ్వాస పునాది కలిగిన వ్యక్తిగా అతడు స్థాపించబడ్డాడు. అందుకే మొదటిగా పేతురు సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు యొక్క శరీరము చూడగా అక్కడ నార బట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులని నీటి గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. ఇదంతా అనదర్ స్టోరీ. సో నేనేం సెలవించాలనుకుంటున్నానంటే యేసుక్రీస్తు ప్రభు ఈ 3వ రోజు లేచిన విధానం, పునరుత్థానపు యొక్క శక్తి. ఈ పునరుత్థానపు యొక్క శక్తి ఎలాగ పనిచేస్తుంది మీ అందరి లైఫ్లో? సో బాగా వినండి. ఒక 1, 2, 3 వర్డ్స్ చెప్పేసి నేను ముగిస్తాను, టైం లేదు కనుక. పునరుత్థానపు యొక్క శక్తి, అసలు ఈ శక్తి ఎలా పనిచేస్తుంది? జీవము కలిగిన శక్తి డిఫరెంట్, పునరుత్థానపు ఒక శక్తి డిఫరెంట్. సో బాప్తిజము తీసుకొని 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 7 సంవత్సరాలు గడిచినప్పటికీ కొంతమంది ఆత్మీయ జీవితం చచ్చిన వారి వలె వారి ఆత్మీయత జీవితం ఉంది. ఆత్మీయ జీవితానికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఆత్మీయ జీవితానికి ఏం కలుగజేస్తాడు? పునరుత్థానపు యొక్క శక్తిని వారి మీద విడుదల చేస్తాడు. తద్వారా వారు పడిపోయిన స్థితిలో ఏ ఆత్మీయ జీవితం కలిగి ఉన్నారో ఈ పునరుత్థానపు శక్తి ద్వారా అదే ఆత్మీయ జీవితం మరలా ఉజ్జీవింపబడి దేవుని రాజ్యం కట్టేలాగా నిలబడుతుంది. సో ఇది ఆత్మీయ జీవితం సంబంధమైన మాట మాత్రమే కాదు. మీ ఉద్యోగాలు కావచ్చు, మీరు చేసే వృత్తి కావచ్చు, మీ పరిస్థితులు కావచ్చు, మీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, నీ ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, అన్ని పరిస్థితులలో ఈ పరిస్థితి చచ్చిపోయిన దాని వలె ఉన్నది, ఈ పరిస్థితి చచ్చిపోయిన వారి వలె ఉన్నది కనుక అయ్యా నీ పునరుత్థానపు శక్తి ఈ పరిస్థితిలో దయచేయమని ప్రార్థన చేస్తే ఆ పునరుత్థానపు శక్తి ద్వారా ఆ పరిస్థితి మళ్ళీ జీవములోనికి వస్తుందంట. సో జీవము పునరుత్థానమును తీసుకురాదండి, పునరుత్థానము జీవాన్ని తీసుకొని వస్తా. అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? సో దేవుడు ఆదాముని సృష్టిస్తున్నప్పుడు ఏం చేశాడంటే జీవాన్ని ఊదాడు, పునరుత్థానాన్ని ఊదలేదు. ఏం ఊదాడు? జీవాన్ని ఊదాడు. ఎప్పుడైతే దేవుడు జీవాన్ని ఊదాడో ఆ జీవం ఏంటంటే దేవుడితో ఎప్పుడైతే ఒక వ్యక్తి సంబంధం ఉంటుందో అదే జీవం. నువ్వు బ్రతుకుతున్న జీవం గురించి నేను మాట్లాడట్లేదు. నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు జీవం ఉంది కదా, ఆ జీవము పనికిరాని జీవం, అది శరీరాన్ని మాత్రమే బ్రతికిస్తుంది. కానీ ఆత్మను బ్రతికించే జీవము దేవుడు ఆదాములో ఊదినప్పుడు ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో ఆ సంబంధం కోల్పోయారంట. దేవుని నుంచి మానవుడు దూరం అయిపోయాడు. ఇప్పుడు దేవుని నుంచి మానవుడు దూరం అయిపోయాడు కనుక అదే దేవుడు నరరూపిగా యేసుక్రీస్తు అనే నామముతో ఈ భూమి మీదకి వచ్చి అదే మానవుని ఏం చేశాడు? దేవుడితో కలిపాడు. అక్కడ జీవాన్ని ఆదాములో ఊదాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానాన్ని ద్వారా మనుషుడిని దేవునితో కలిపాడు. అంటే అర్థం చేసుకోండి, ఆదాముకు జీవము కలిగిన వాడిగా ఉన్నాడు, మనము పునరుత్థానము కలిగిన వ్యక్తులుగా మనం ఈ లోకంలో పని చేస్తున్నాం. ఇంకా ఎవరైతే చేయట్లేదో వారు కూడా ఈ వాక్యము ద్వారా చేయబోతున్నారనే ప్రతిష్టత మీ అందరికీ నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో నాలో క్రీస్తు జీవం ఉంది అనడము యేసుక్రీస్తు ద్వారా కాదు, అది తండ్రి అయిన దేవుని యొక్క ద్వారా అది ఆల్రెడీ అందరిలో వ్యాప్తి చెందింది. కానీ పునరుత్థానం మాత్రం క్రీస్తు ద్వారా మాత్రమే మానవుడికి లభిస్తుంది. సో ఆ పునరుత్థానము అంటే చనిపోయిన పరిస్థితిలో నుంచి మళ్ళీ తిరిగి లేవటము. సో నా పాత జీవితము చనిపోయింది, క్రొత్త జీవితం ఏదైతే దేవుడు డిజైన్ చేసి పెట్టాడో ఆ జీవితం పునరుత్థానము ద్వారా మరలా నేను భూమి మీద ప్రత్యక్షపరచబడబోతున్నాను అనడానికి పునరుత్థానమే సాక్ష్యము మన జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి యేసుక్రీస్తు పునరుత్థానం అర్థమైంది? అప్పుడున్న పరిస్థితులు ఎలా జరిగాయి అనేది ఒక స్టోరీ రూపంలో సెలవిచ్చాను. పురుషులనేమి స్త్రీలేమి, అక్కడున్న స్త్రీలు యేసు ప్రభు శరీరాన్ని అలంకరించడానికి ఒకరిలాగా ఉన్నారు, పురుషులేమో యేసు ప్రభు శరీరము తిరిగి లేచింది అని స్త్రీలు చెప్తే వారు వెర్రివాళ్ళని పురుషులు అన్నారు. మరి ఎవరు యేసుక్రీస్తుని నమ్మే వ్యక్తులు? ఆయన చనిపోయాదని ఈజీగా నమ్ముతాం, ఎందుకంటే మనుషులందరూ చనిపోతారు కాబట్టి.
కానీ తిరిగి లేచాడు అనే దాన్ని నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే మనుషులందరూ తిరిగి లేవరు కనుక. సో మరణాన్ని యేసు ప్రభు గెలిచాడు అనడానికి పునరుత్థానమే సాక్ష్యము. ఈరోజు యేసుక్రీస్తును నమ్మి మన కుటుంబాలు కూడా యేసుక్రీస్తును నమ్మి ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా మళ్ళీ పునరుత్థానం అవుతారా లేదా? అవుతారు. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నమ్మ గారు ఉన్నారు. వారు యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొందుకొని దేవుని మార్గంలో నడుస్తూ సువార్తను ప్రకటిస్తూ మందిరాలను కడుతూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చనిపోయారంటే మహిమలో ఉన్నారు కనుక వారు ఒక రోజున మరలా పునరుత్థానం అవుతారంట. అదే రాకడ దినమున. సో ఈ పునరుత్థానం అంటే చనిపోయిన ప్రతిదీ మళ్ళీ తిరిగి లేవటము. హల్లెలూయా, హల్లెలూయా. సేమ్ లైక్ ద సీడ్. ఒక విత్తనాన్ని చూసుకుంటే చనిపోయిన తర్వాత అది ఏం చేస్తుంది? జీవిస్తుంది. అది నిజమైన జీవం. అంటే ప్రతి చెట్టుకు దేవుడు ఆ ఫార్ములాని అప్పచెప్పాడు. దాన్ని చూస్తూ యేసు ప్రభు పునరుత్థానాన్ని నేర్చుకోండి. హల్లెలూయా. జీవము ద్వారా ఒక చెట్టు మొలవదండి. చనిపోవటము ద్వారా పునరుత్థానపు శక్తి ద్వారా ఆ చెట్టు పెద్దగా అవుతారు, ఆ మొక్క పెద్దగా అవుతారు. ఒక విత్తనము చస్తేనే కానీ దానికి జీవము రాదు. అంటే మనము కూడా లోకములో చనిపోయి, అనగా లోకరీతిగా ఉన్న మానవుణ్ణి చంపేసి క్రీస్తు రీతిగా ఉన్న మానవుడు జీవింప చేయాలి అంటే ఆయన పునరుత్థానపు శక్తి మనందరి మీద ఉద్భవించాలి. హల్లెలూయా. ఎంతమంది అయితే బాప్తిజమును తీసుకున్నారు వారందరూ యేసుక్రీస్తులో లోకములో సమాధి చేయబడి క్రీస్తులో వారు పునరుత్థానమయ్యారని విశ్వాసము చేత మనం గ్రహించుకొని మనం అందరం ముందుకు వెళ్తున్నాం. దేవుడు మనందరికి ఇచ్చిన రక్షణ యేసుక్రీస్తు నామములో స్థిరపరచబడును గాక. చప్పలు కొట్టే మహిమపరచుదాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమైందా? సో నమ్మండి. నమ్మండి ఎందుకు అంటున్నానంటే అప్పట్లో ఉన్న వాళ్ళే నమ్మలే. ఏమని? క్రీస్తు మరలా తిరిగి లేచాడని నమ్మారా? నమ్మలే. అంత ఈజీగా మీరు ఎట్లా నమ్ముతారండి? నేను నమ్ముతున్నాను ప్రాఫిట్ అంటే నేను నమ్మ మిమ్మల్ని. ఎందుకంటే అంత ఈజీ కాదండి నమ్మకం. ఏదో నమ్ముతున్నామని అంటాం ఈజీగా, కానీ అంత ఈజీ కాదు. నాకు భయం లేదని ఈజీగా నమ్ముతాం, ఏదైనా వచ్చేదాకా తెలియదు. అవునా కాదా? అంతే. దట్స్ ఎ క్లారిఫికేషన్. హల్లెలూయా. సో నేను క్రీస్తుని నమ్మాను, ఆయన నా కోసం రక్తం కార్చడం నమ్మాను. ఓకే, అక్కడ వరకు మాత్రం ఆగిపోకండి. ఇంకేం నమ్మాలా? ఆయన 3వ రోజు నా కోసము, సంఘము కోసము తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని గెలిచాడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నారా? నమ్ముట నీవలంటే నమ్మువారికి సమస్తము సాధ్యం. అంటే మరణాన్ని గెలిచే శక్తి యేసు ప్రభు మనకి చూపించాడంటే మనము కూడా మరణాన్ని జయించవచ్చా? లేదా? జయించవచ్చు. ఆయనకి 3 రోజులు పట్టింది. ఆ 3 రోజులలో తిరిగి లేచాడు. ఆ 3 రోజులు తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఆరోహణమైపోయాడు, ఆకాశ మండలానికి ఎక్కిపోయాడు. మనం కూడా ర్యాప్చర్ కాబోతున్నాం. సో ఆ ర్యాప్చర్ అనేది పునరుత్థానపు శక్తి ద్వారా మనము కూడా రాకడలో ఆకాశానికి ఎక్కిపోయే రోజు ఒక రోజు వస్తుంది. ఎవరైతే నమ్మి బాప్తిజము తీసుకొని రక్షించబడి రక్షణను స్థిరపరచబడేలా ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్తున్నారో వాళ్ళు ఆ రాకడలో హెచ్చించబడతారు. ఆ